4th మిడ్‌నైట్ నా జర్నీ అయితే స్టార్ట్ టు వైజాగ్. అండ్ అదే రోజు 9:30 కల్లా రీచ్ అయిపోయాం వైజాగ్ స్టేషన్‌కి. అండ్ అక్కడ నుండి ఆంధ్ర యూనివర్సిటీకి అయితే బయలుదేరాము. ఆంధ్ర యూనివర్సిటీ ఎందుకంటే అక్కడే 6వ అతిపెద్ద ఆర్గానిక్ మేళ జరిగింది. అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది. దాదాపుగా 3-4 గంటలు కంటిన్యూస్గా తిరిగి రకరకాల స్టాల్ నుండి రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో అయితే చేశాను. సో వీడియో అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా. సో ప్లీజ్ వాచ్ ది ఫుల్ వీడియో అండ్ వీడియో లైక్ చేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఇక ఫైనల్గా ఒక లాంగ్ జర్నీ తర్వాత మనం ఆర్గానిక్ మేళాకి అయితే వచ్చేసాము. సో దాదాపుగా 300 స్టాల్లు ఉన్నాయి లోపల. సో అన్ని కవర్ చేయకపోయినా ఆల్మోస్ట్ అన్ని చూద్దాము. అన్ని కవర్ చేయకపోయినా సో ఫస్ట్ బయట చూస్తేనే చాలా కంటెంట్ వచ్చేస్తుంది మనకి. అండ్ చాలా ఉంది బయట. ఇక్కడ చూస్తే ఎద్దుగానుగా అన్న ఏ నూనె అన్న? నువ్వుల నూనె. ఓకే, నువ్వుల నూనె చేస్తున్నారంట. మొత్తం నువ్వుల నూనె తీశారు. నువ్వుల నూనె ఇక్కడ బాటిల్స్ లో, గాజు బాటిల్స్ లో పెట్టేశారు నీట్ గా స్టోర్ చేయడానికి, ప్లాస్టిక్ వాటిలో కాకుండా. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఆవులు ఉన్నాయి. అండ్ ఈ బ్యానర్ చూస్తే మోస్ట్లీ మన దేశపు ఆవులేవో అండ్ విదేశీ ఆవులేవో తెలియవు. ఇదిగో చూడండి, ఇవేమో మన దేశపు ఆవులు, ఇవేమో విదేశం నుంచి తీసుకొచ్చిన ఆవులు అన్నమాట ఇవి. ఇటువైపు మొత్తం నర్సరీలే, రకరకాల మొక్కలు ఉన్నాయి నర్సరీ. ఇవి నాకు తెలిసి ఇక్కడ మొత్తం పూల మొక్కలు ఉన్నాయి. అండ్ అటువైపు మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మనం అది చివరికి కవర్ చేద్దాము, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన మోడల్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు అక్కడ. సో ఫస్ట్ ఆ మోడల్స్ చూద్దాము. అండ్ ఇదే ఎంట్రీ. ఇప్పుడు మన వెనకాల మోడల్ వచ్చేసి ఏటీఎం మోడల్. ఏటీఎం అంటే నార్మల్ గా మనకి బయట ఏటీఎం మిషన్స్ ఎలా ఉంటాయో ఈ మోడల్ కూడా అలాంటిదే. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అన్నమాట. సో మనకి నిరంతరంగా ప్రతి మంత్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలంటే ఫార్మింగ్ లో ఇలాంటి ఒక మోడల్ వేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి 1 2 3 4 బెడ్స్ ఉన్నాయి. అండ్ బార్డర్ ఉంది. బార్డర్ చూస్తే ఏమేం క్రాప్స్ ఉన్నాయి? స్టార్టింగ్ పపాయ, కార్నర్స్ మొత్తంలో పపాయ ఉంది. అండ్ బార్డర్ చుట్టూ బనానా ఉంది. అండ్ పాకే మొక్కలు, బీరకాయ గాని లేదా దొండ గాని లేదా సొరకాయ గాని ఇవన్నీ బార్డర్ లో వేశారు అనమాట. అండ్ ఫస్ట్ బెడ్ చూస్తే ఫస్ట్ బెడ్ మొత్తం మిరప వేశారు. అండ్ మిరప మధ్యలో మనం లీఫీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సెకండ్ బెడ్ చూస్తే టొమాటో వేశారు. టొమాటో కూడా సేమ్, మధ్యలో మనం ఏదైనా ఒక లీఫీ వెజిటేబుల్ వేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు మెంతుకూర వేశారు. అండ్ థర్డ్ బెడ్ వచ్చేసి వంకాయ. సో ఫస్ట్ వచ్చేసి టమాటా, ఫస్ట్ వచ్చేసి మిర్చి, టమాటా అండ్ వంకాయ. అండ్ ఫోర్త్ బెడ్ కూడా వచ్చేసి మళ్ళీ మిర్చి వేశారు. సో ఇలాగా మనం నిరంతరంగా ఎవ్రీ మంత్ మనీ తీసుకోవాలనుకుంటే ఇలాంటి ఒక మోడల్ అయితే మనం వేసుకోవాలి. ఈ మోడల్ పేరు ఏటీఎం మోడల్ అన్నమాట. ఇది ఇక్కడ అగ్నిహోత్రం చేస్తున్నామండి. అగ్నిహోత్రం చేసినప్పుడు మనం నెయ్యి ఒత్తి తీసుకొని ఆ నెయ్యి ఒత్తి నుంచి దీపం వెలిగించి ఇవి మనం పిడికల్ని జస్ట్ ఇలాగా రెండు పీసెస్ ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి గాలి అందుతుంది. గాలి అంది సరిగా మనకి మంట వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ అగ్నిహోత్రం ఏం చేస్తుందంటే మనకి గాలిని శుద్ధి చేస్తుంది. మనం నీటిని శుద్ధి చేసుకుంటున్నాం, మనం తినే ఆహారాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, మన ఒంటిని కూడా శుద్ధి చేసుకుంటాం. మరి ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉండే గాలిని ఎవరు శుద్ధి చేస్తారు? సో మన ఇంట్లో నిత్య అగ్నిహోత్రం చేస్తే ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, గాలి కూడా శుద్ధి అవుతుంది అనమాట. సో ఈ అగ్నిహోత్రానికి మనకు కావాల్సినటువంటివి ఏంటంటే దేశవాళీ ఆవు పేడ పిడికలు, నెయ్యి, బియ్యం గింజలు, అంటే మొక్క ఇరిగిపోయినటువంటి ఇరగకుండా ఉండేటటువంటి బియ్యం గింజలు తీసుకోవాలి. తీసుకొని నెయ్యి ఒత్తి వెలిగించుకొని ఆ తర్వాత పిడికల్ని పెట్టి జాగ్రత్తగా మనం అంటు పెట్టుకుంటే సో అవి పిడికలు అంటుకున్నాక మంచి గాలి వస్తుంది, పొగ వస్తుంది. సో ఇది మన గాలిని శుద్ధి, ఇది పూర్వం అంటే యజ్ఞం చేసిన దాంతో సమానం ఇలా చేయడం వల్ల. సో ఓకే, ఇప్పుడు బయట మొత్తం కవర్ చేసాం కదా, లోపలికి వెళ్ళి స్టాల్స్ చూద్దాం రండి. స్టాల్స్ ఫుల్గా ఉన్నాయి. ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళాలో ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళకూడదు అసలు అర్థమే కావట్లేదు. అన్ని స్టాల్స్ ఉన్నాయి. మామూలు 300 స్టాల్స్ ఉంటాయి మామూలుగా. సో అన్ని కాకపోయినా మనం కొన్ని కవర్ చేద్దాం, కాకపోతే ఎక్కడికి వెళ్ళాలో అసలు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక స్టార్ట్ చేద్దాము. మెయిన్ అది ఆబ్జెక్ట్ ఈ ఎగ్జిబిషన్ లో మెయిన్ చేయవలసింది ఏంటంటే డైరెక్ట్ గా ప్యాకింగ్ లేకుండా వాళ్ళు సంచులు తెచ్చుకుంటే మన కిట్టిన రేటుకే ఇచ్చేస్తాం. అది ఇప్పుడు ఈ కొరలు ఉన్నాయి, ఇది చేసి ప్యాకింగ్ చేస్తే 150 రూపాయలు కూడా అమ్ముతుంది, మామూలు 100 రూపాయలు.
పెట్టారు, ఇచ్చేస్తున్నారు. అలాగే బొబ్బర పప్పు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం రైతు సంబంధించిన ఏదో మనం ఇది చేసుకునే పరిస్థితి లేక ఆ, ఈ ఇయర్ స్టార్టింగ్ అనుకుంటా మనం పాత విత్తనాల పండుగ కానీ అరకు వెళ్ళాం. సో అరకు ఆ ప్రోగ్రామ్ మొత్తం కండక్ట్ చేసింది సరే. సో అందుకని చాలా ఫ్రీగా అండ్ చాలా బాగా మాట్లాడారు సార్. అండ్ మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ పాపప్ అవుతుంది కదా, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పాత విత్తనాల పండుగకి వెళ్తుంది. సో ఇక్కడ ఈ స్టాల్ చూస్తే అన్ని మనకి ప్రకృతి వ్యవసాయ కషాయాలు. ఇవి ఎక్కడ నుంచి తయారు చేశారండి కషాయాలు? పుట్నూరు గ్రామం, పద్మనాభ మండలం, విశాఖపట్నం జిల్లా సార్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సార్ ద్రవజీవామృతం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, అగ్నాస్త్రం సార్. ఇంకా అలాగే ఘనజీవామృతం అవి కూడా ఉన్నాయి సార్. టిష్యూ కల్చర్ ప్లాంట్ సార్, అది బనానా సార్. టిష్యూ కల్చర్ హైట్ తక్కువ కానీ గెల మాత్రం చాలా బాగా వేస్తుంది సార్. ఒక 8 months. ఎంత కాస్ట్ పడుతుంది మొక్క? 40 రూపీస్ సార్. నీమాస్త్రం వచ్చేసి డైల్యూట్ చేసిందే ఆల్రెడీ, మరి అవసరం లేదు సార్, డైరెక్ట్ గా స్ప్రే చేయొచ్చు. అది పురుగు రాకముందే గుడ్డు దశ ఏదైతే ఉంటుందో అది నివారణ కొరకు సార్. అది గుడ్డు పదకుండా చేస్తుంది నీమాస్త్రం. అండ్ అలాగే ద్రవజీవామృతం వచ్చేసి డైల్యూట్ చేయాలి సార్ వాటర్ లో. ఒక 10 లీటర్ వాటర్ కి ఈ లీటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకుని స్ప్రే చేసుకుంటే మొక్క ఎదుగుదల బాగా అవుతుంది సార్. అలాగే బ్రహ్మాస్త్రం వచ్చేసి అన్ని రకాల పురుగులు, చిన్న పురుగులు, పెద్ద పురుగులకు కూడా యూజ్ అవుతుంది సార్, అది తక్కువ స్టేజ్ లో ఉన్నప్పుడు. అగ్నాస్త్రం వచ్చేసి మరి పురుగు ఉధృతి ఎక్కువ ఉంది అని అనుకుంటే గనక అగ్నాస్త్రం చాలా బాగా పనిచేస్తుంది సార్. ఈ అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం అనగా ఒక 6 months వరకు నిలువ ఉంటుంది. జీవామృతం అనేది ఒక 10 to 15 days వరకు ఉంటుంది. నీమాస్త్రం వచ్చేసి ఒక 2-3 months వరకు స్టాక్ ఉంటుంది సార్. సార్ ఇవి నేను బిఆర్సీ అని చెప్పి పుట్నూరు గ్రామంలోనే నేను చిన్న బిఆర్సీ లాగా చిన్న షెడ్ లా కట్టుకొని ఒక ఆవు ఉంది సార్. అక్కడే నేను ఆ నాటు ఆవు మూత్రం, నాటు ఆవు పేడతోని నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి నుంచి దొరికిన వనరులతో, ఆ ఇంగ్రీడియంట్స్ తో నేను సొంతంగా ప్రిపేర్ చేస్తూ ఫార్మర్స్ కి నేను మోటివేషన్ చేస్తూ వాళ్ళకి నేను సప్లై చేస్తున్నాను సార్. ఇంకా బయటకి ఎవరికైనా అదర్స్ కావాలి అంటే కనుక బల్క్ లో నేను సప్లై చేయగలను సార్. ఇప్పుడు మన వీడియో చూసి ఎవరైనా మీకు కాల్ చేసి అడిగితే 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ అలాగా కొరియర్ చేయడానికి అవుతుందా? అంటే అది 1-2 లీటర్ అయితే మాక్సిమం ట్రై చేస్తాను సార్ పోస్ట్ ద్వారా. ఇంకా బల్క్ లో అయితే అంటే కొంచెం మనకు బాగుంటుంది అని చెప్పి బిజినెస్ అది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకో స్టాల్ దగ్గరికి వెళ్దాం. సార్ ఏంటి సార్, బెల్లమా? బెల్లం సార్. బెల్లం న్యాచురల్ గా జీవామృతం, ఘనజీవామృతం వేసి పండించిన బెల్లం సార్. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. మాది ఆమదాల వలస మండలం, నిమ్మతొర్లవాడ గ్రామం. నా పేరు నక్క చిరంజీవి. మేము గత 8 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో బెల్లం మేము ఎక్కువగా తయారు చేస్తాము. మేము తిరుమల దేవస్థానం కూడా ఈ బెల్లాన్ని మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు 132 టెస్టులు ఈ బెల్లం మీద చేసిన తర్వాత వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ స్టాల్లో కూడా మేము పెట్టడం అనేది జరుగుతుంది. స్టాల్లో కూడా 110 రూపాయలు మేము ఒక బెల్లపు దిమ్మని అమ్ముతున్నాము. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, మా బెల్లం కూడా తయారు చేస్తున్నాము. మార్కెట్ కూడా మేము సొంతంగా తయారు చేసుకుంటాం. ఏ దళారుల మీద కూడా ఆధారపడకుండా సొంతంగా రైతు మార్కెట్కి ఎక్కిన రోజే నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అని మా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చాలా బాగా మాట్లాడారు, మంచి పాయింట్ చెప్పారు. ఎప్పుడైతే రైతు ఓన్ గా మార్కెటింగ్ చేసుకుంటారో అప్పుడే రైతు అనేవాడు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పారు. సో ఈ స్టాల్లో అన్ని రైస్ వెరైటీస్ చూస్తాము. సో ఏమేమి రైస్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ? నవారా, చిట్టుముత్యాలు, కుజ్జుపటాలయ, శివనసాంబ, దేశీ వెరైటీ ఉన్నాయండి. ఇవన్నీ మీరే మీ సొంతంగా పండించినాయండి? సొంతంగా పండించాము. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం, నాగిరెడ్డిపల్లె గ్రామము. నేను గత 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. సో అంటే మీకు ఎలా తెలుసండి ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి? ఎవరి ద్వారా మీరు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం? ఒక మీటింగ్ లో ఈ కెమికల్ ద్వారా తల్లి పాలల్లో 0.5 విషయం ఉందని విన్నాము. ఒక మీటింగ్ ద్వారా ఆ విధంగా మారాలని నేను మారడానికి 10 సంవత్సరాలు పట్టింది. గత 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దేశీ వెరైటీ పండిస్తున్నాను. మేము మంచి ఆహారం తీసుకుంటున్నాము, 10 మందికి మంచి ఆహారాన్ని ఇస్తున్నాము. ఇంకా 10 మందిని మోటివేషన్ చేసి రైతులను మార్చి మా ప్రకృతి వ్యవసాయంలోకి అందరినీ ఆరోగ్యంగా ఉండాలని, భూమిని కాపాడాలని, ప్రకృతిని కాపాడాలని, గాలి నీరు అన్ని సంరక్షించాలని ఈ వ్యవసాయం చేస్తున్నాం. ఈ స్టాల్ దగ్గరికి వెళ్దాము. హాయ్ మేడం, ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి మేడం ఈ స్టాల్ లో? మేము చేసేది ప్రకృతి వ్యవసాయం అండి. నేను ఒక ఫార్మర్, కొత్త వలసలోనే ఉంటాను. ఇక్కడ నుంచి చాలా దగ్గర మనకి. ఎవరైనా ఫార్మ్ విజిట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. మనకి
ప్రాణహిత అని వెబ్సైట్ కూడా ఉంది, www.pranahita.com. ఆ వెబ్సైట్ లో మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఫామ్ విజిట్ చేయొచ్చు. అండ్ ఫామ్ దగ్గరే ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంటుంది. మన ట్రెడిషనల్ మెథడ్ లో మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా అయితే తయారు చేస్తారో ఆ పద్ధతిలోనే మనం పప్పులు తయారు చేస్తాము. అంటే పల్సెస్, కందిపప్పు, పెసరపప్పు. ఇది వచ్చేసేమో మొలకెత్తిన పిండి అన్నమాట. మన మిల్లెట్స్ అవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు, అన్ని కలిపి తయారు చేసిన పిండి. అండ్ రాగులు ఉంటాయి, రాగి పిండి కూడా ఉంటుంది, బెల్లం పొడి ఉంటుంది, అండ్ చెక్క గానుగతో చేసిన ఆయిల్స్ ఉంటాయి, ఎద్దు గానుగతో చేసినవి కూడా ఉంటాయి. కానీ అవి ప్రీ ఆర్డర్స్ మీద చేస్తాం అన్నమాట. ఆర్డర్స్ చెప్తే చేస్తాం, ఎందుకంటే అది టైం టేకింగ్. అండ్ అవి అందరూ అంతగా కన్జ్యూమ్ చేసుకోలేరు కాబట్టి ఎవరైతే ప్రీ ఆర్డర్స్ ఉంటాయో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వైజాగ్ లో వీక్ కి ట్వైస్ అండ్ ట్రైస్ డెలివరీస్ కూడా అవుతాయి. అండ్ గ్రూప్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు న్యాచురల్ ఫుడ్ తినాలి, ప్రకృతి వ్యవసాయంలో చేసినవి అండ్ ట్రెడిషనల్ మెథడ్ లో తయారు చేసినవంటే తప్పకుండా మెసేజ్ చేస్తే వాళ్ళకి అప్కమింగ్ మేము డీటెయిల్స్ ఇస్తాము. మన ఆహారమే మనకి ఔషధం. థ్యాంక్ యూ. లేడీ డైరెక్ట్ గా ఫార్మర్ అయ్యి ఒక స్టాల్ మెయింటైన్ చేస్తూ ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ చేస్తారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా ఇన్స్పిరేషన్. కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. మనకి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, ఆ రోస్టెడ్ క్యాష్యూ. సో ఈ బాక్స్ చూసారు కదా, ఈ బాక్స్ ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చాలా ఇప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఎక్స్పోర్ట్స్ చేస్తాం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి పంపిస్తాం కదా. సో పంపించినప్పుడు ఆ టైంలో ఏమవుతుంది, చాలా వరకు వడబడిపోయి పాడైపోతాయి. సో ఇలాంటి బాక్స్లో దాదాపుగా 72 hours వీటి ఫ్రెష్నెస్ అనేది ఇలానే ఉంటుంది నీట్గా. చూడండి బాక్స్. సో ఈ బాక్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు సార్? త్రూ మీకు వెబ్సైట్ ఉంటుంది, లేకున్నట్లయితే స్కాన్ చేసి మీరు చేసినా వస్తుంది, లేదంటే మా నెంబర్ కాల్ చేసినా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. సో సార్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మన పాత విత్తనాలు పండగలో సార్ కలిసారు. సో అప్పుడు నన్ను చాలా మంది నంబర్స్ అడిగారు. సో ఈసారి ప్రతి ఒక్క స్టాల్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ సీడ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో చూస్తే చాలా రకాల కూరగాయలు ఎక్కువ ఉన్నాయి. కూరగాయలు, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. యా, ఆర్గానిక్ పాట్ మిక్చర్ అంట. సో ఎలా వెయిట్ తో ప్రిపేర్ అవుతుంది సార్ ఈ పాట్ మిక్చర్? ఇది కౌడంగ్ మ్యాన్యూర్, న్యాచురల్ ఫెర్టిలైజర్స్, కోకో పిట్, జీవామృతము, కల్చర్ బ్యాక్టీరియా అన్ని కలిపి వస్తాయి. ఇది లైట్ వెయిట్ అండ్ 1/4 the weight ఆఫ్ ది సాయిల్. ఇది బలం కూడా ఎక్కువ అండి. దీని పొరోసిటీ వల్ల అంటే అప్పుడు ఎయిర్ వాటర్ డైరెక్ట్ గా రూట్స్ లోకి వెళ్ళి మొక్కలు బాగా ఎదుగుతాయి. దీని బలం కూడా చాలా ఎక్కువ. ఇంకా తర్వాత మనం తీసుకున్న తర్వాత ఇంకా ఏవి మిక్స్ చేసుకోవాల్సిన డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. బలం ఎందువల్ల సాయిల్ కొంచెం కలుపుకుంటే మంచిదే. సో ఒక స్టాల్ ఉంది డిఫరెంట్ గా, అడాప్ట్ ఏ ఫార్మర్ ఇన్ జస్ట్ 10 seconds అంట. సో ఒక ఫార్మర్ ని అడాప్ట్ చేసుకోవడం ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది కదా కాన్సెప్ట్. సో ఒకసారి స్టాల్ దగ్గరికి వెళ్ళి ఒక ఫార్మర్ ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని మోటో ఏంటో తెలుసుకుందాము. సో హాయ్ సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్ అడాప్ట్ ఏ ఫార్మర్ ఇన్ జస్ట్ 10 seconds అంటే? సార్ అడాప్టివ్ ఫార్మ్ అంటే ఏం లేదు సార్, సింపుల్ గా మీకు ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో కొట్టినట్టు ఇక్కడ ఫార్మర్ అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళ ప్రోడక్ట్స్ మాత్రమే మీరు కొంటారు. సో వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎ ట్రాన్స్పరెంట్ లేయర్ అనమాట. అడాప్ట్ చేసుకోవడం అంటే లైక్ వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి కదా. సో అలాగేమైనా ఉంటుందా, లైక్ అలాగే ఉండదా? సో మా అంటే ఫార్మర్ ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఇది సింపుల్ గా ఏంటంటే మీరు వాళ్ళ ఫార్మ్ విజిట్ చేయండి, వాళ్ళ మీద నమ్మకం కుదిరితే వాళ్ళ నుంచి ప్రోడక్ట్ తీసుకోండి, అంతే. ఫార్మర్ అడిగితే ఇంకేం ఉండదు. జస్ట్ ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేసి ఒక ఫార్మర్ ని నమ్మకంగా ఉంచుకోవడానికి. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కదా. హాయ్ అండి. ఈ స్టాల్ లో ఏమి అవైలబుల్ గా ఉన్నాయండి? హాయ్ అండి, మా బ్రాండ్ పేరు స్వచ్ఛ ఆహార్. మా ట్యాగ్ లైన్ ఏమో ప్యూర్ అండ్ నేటివ్. సో ఈ టేబుల్ మీద ఉండే ప్రతిది ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసింది. ఈ రోజు హైలైట్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఉప్మా ప్రీ మిక్సెస్. ఇవి నార్మల్ గా నవారా రైస్, రెడ్ రైస్, కొర్రలు ఇలాంటివన్నీ మనం నానబెట్టుకొని తినాలి. దట్టు మనకి వైట్ రైస్ అలవాటు అయిపోతూ ఉంటే మనకి ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు, అంటే అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లోని మేము దీన్ని రవ్వగా ప్రిపేర్ చేసాం. రవ్వ చేసి దీనిలోనే క్యారెట్, బీట్రూట్ ఫ్లేక్స్, దీన్ని ఘీతో బాగా ప్రీ రోస్ట్ చేసాము. ఇందులోనే జీడిపప్పు, సాల్ట్, సీజనింగ్ అన్ని ఉంటాయి. సో జస్ట్ ఒక 10 minutes మనం హాట్ వాటర్ లో కుక్ చేసుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. సో వీ కెన్ సేవ్ దీస్ టైప్ ఆఫ్ ప్రీ మిక్సెస్ ఫర్ అ బిజీ డే
ఆర్ ఫర్ ఎ డే వెన్ వీ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ బట్ స్టిల్ వీ వాంట్ టు ఈట్ హెల్దీ. ఈవెన్ ట్రావెలింగ్ అప్పుడు కూడా ఇలాంటి ప్రీ మిక్సెస్ బాగా హెల్ప్ అవుతాయి. ఎలక్ట్రిక్ కుక్కర్ లో మిక్స్ చేసుకొని మనం చేసేయచ్చు. మనం నెక్స్ట్ ఏ స్టాల్ మనం ఏ రీల్ చూసి ఈ మేళాకు వచ్చామో ఆ స్టాల్ దగ్గరికి వచ్చాం. సంకల్ప ఆర్ట్స్ విలేజ్. సో మనతో ఉన్నారు మేడం, పేరు? నా పేరు జమీలియా అండి. సో ఇక్కడ డిఫరెంట్ క్లాత్ ఐటమ్స్ ఉన్నాయి కదా, సో వీటిని మీరు నేచురల్ అండ్ ఆర్గానిక్ అని ఎలా చెప్పగలరు? నార్మల్ గా మనం బయట చూసే ఏ ఫ్యాబ్రిక్స్ అన్నా ఎక్కువ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ లో కూడా చాలా ఆర్టిఫిషియల్ డైస్ ఎక్కువ ఉంటాయి, చాలా బ్రైట్ గా కాంట్రాస్ట్ గా ఉంటాయి. ఇవన్నీ చూస్తే మీకు ఏదైతే అర్త్ కి దగ్గరగా ఉండే కలర్స్, ఇవి బ్రౌన్ కానీ లేదా కరక్కాయ నుంచి వచ్చే కలర్స్. సో పింక్, ఇది మంజిస్టా అని మనం ఆయుర్వేదంలో వాడతారు. సో దాని నుంచి పింక్ కలర్ వస్తుంది. సో ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ డైస్ అన్నమాట. అలాంటి ప్లాంట్స్ తో చేస్తాము. అలాగే ఈ కుర్తాస్ మనం కలంకారీలో వాడే ఇంక్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఇంక్. సో దాని నుంచి గ్రే కలర్ వస్తుంది. అలాగే వీటికేసి వుడెన్ బటన్స్ అవి కూడా మన దగ్గర తయారవుతాయి. సో ఎలాంటి ప్లాస్టిక్ అది లేకుండా వీఆర్ ట్రైంగ్ టు మేక్ క్లోత్స్. సో చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. ఎందుకంటే మనం తీసుకునే డ్రెస్ కూడా ఒక ఆర్గానిక్ అండ్ నియర్ టు ఎర్త్ మెటీరియల్ లాగా ఉంటుంది, క్లాతింగ్స్ అండ్ వాటి కలర్స్ కూడా. సో నెక్స్ట్ ఇంకో స్టాల్ దగ్గరికి వెళ్దాం. ఇంకా మనం కవర్ చేయాల్సిన స్టాల్స్ చాలా ఉన్నాయి. సో రండి. సో ఇంకొక డిఫరెంట్ స్టోర్కి వచ్చేసాము. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని, ఇక్కడ దేవుడు బొమ్మలు గాని ఆర్ ఇది గాని ఇవన్నీ ఆవు పేడతో చేస్తారంట. సో ఆ ప్రాసెస్ ఏంటో కనుక్కుందాం మేడం. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మేడం వర్క్ మీది. అవునండి, అంటే కరోనా టైంలో గోశాల నుంచి ఆవు పేడ కలెక్ట్ చేసి ఫస్ట్ ధూప్ స్టిక్స్ తో స్టార్ట్ చేశాను టు డూ సంథింగ్ యూస్ఫుల్ టు ద సొసైటీ. సో అప్ సైక్లింగ్ ఆఫ్ ఫ్లవర్స్, కౌడంగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. గుడి నుంచి పువ్వులు కలెక్ట్ చేసుకుంటాం, అవి ఎండబెట్టి పౌడర్లు చేస్తాం. ఆవు పేడ కలెక్ట్ చేసి, దేశీ ఆవులది, అవి కలెక్ట్ చేసి పౌడర్లు చేసి వాటితోటి ఇనీషియల్ గా ధూప్ స్టిక్స్ తో స్టార్ట్ చేసాం. కానీ తర్వాత నాకు కొంచెం క్రియేటివ్ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్, దానివల్ల నేను వినాయకుడు బొమ్మల్లాగా తర్వాత అలా క్రియేటివ్ గా కొన్ని అన్ని యాడ్ చేసుకుంటూ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, తోరణాలలాగా చాలా రకాల ఐటమ్స్ ఇంక్లూడ్ చేసామండి. మా కంపెనీ పేరు పునరపి అన్నమాట, రీడిస్కవర్ యువర్ ట్రెడిషనల్ రూట్స్. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మన రూట్స్ మనం తెలుసుకోవాలి, మనకి దేవుడిచ్చిన ప్రకృతి వనరులు అన్నిటి యూస్ఫుల్ గా వాడుకోవాలనే ఉద్దేశంతో మొదలు పెట్టింది. సో మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాం. ఆ స్టాల్ ప్రొడక్ట్స్ నాకు అవసరం లేదు, అవే బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఒకసారి ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఆర్గానిక్ అండ్ నేచురల్ ఎందుకన్నారో చూద్దాము. ఎందుకంటే అవి మనం స్కిన్ మీద అప్లై చేసినప్పుడు గానీ లేదా డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తారు దాంట్లో ఎక్కువ టైం ఉండడానికి. సో వీళ్ళు దాన్ని నేచురల్ అండ్ ఆర్గానిక్ లో ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం ఒకసారి. సో దీంట్లో మనకి ఎడిబుల్ లో అంటే తినడానికి వచ్చిన దాంట్లో ఏంటంటే మనకి బీ పోలన్, హనీ బీస్ లో ఏదైతే ఉంటుందో అవి మనం చాలా వరకు ఓన్లీ తేనె తీసుకొస్తాయి అంటాము, బట్ తేనెతో కాకుండా పోలన్ గ్రెయిన్స్ తీసుకొస్తుంటాయి. ఇది హైలీ ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ అన్నమాట. ఎవరైనా మనకి జిమ్ కి వెళ్ళే వాళ్ళకి కానీ అథ్లెట్స్ కానీ ప్రోటీన్ కావాలి అన్నప్పుడు బెస్ట్ ఫుడ్ గానే తీసుకోవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1 ఎడిబుల్ లో చెప్తున్నాను కేటగిరీ. అండ్ పాయింట్ నెంబర్ 2 లో వచ్చేసి మనకి స్పైర్లీనా అంటారు, అది సీ వీడ్. దీనిలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్, ప్రోటీన్, మినరల్స్ ఉంటాయి. ఇది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అక్కడ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చిన్నపిల్లలకి మాల్ న్యూట్రిషన్ ఓవర్కమ్ చేయడానికి దీన్ని సబ్స్టిట్యూషన్ కి తీస్తున్నారు ఫుడ్. ఇది ఎడిబుల్. అండ్ ఇంకో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనము అంజీర్ అనేది మా ఊరి ఫార్మింగ్ చేస్తాము. అది ఇండియన్ అంజీర్, నో ప్రిజర్వేటివ్ షుగర్ లేకుండా మనము గ్రో చేయడం జరుగుతుంది. వరల్డ్ క్లాస్ క్వాలిటీలో మనం ఎక్స్పోర్ట్ గ్రేడ్ 1 లో ఉంటుంది అనమాట అంజీర్ ఉంటుంది. అండ్ కమ్ టు ద స్కిన్ కేర్ లో వచ్చేస్తే కనుక మనం ఫ్రమ్ ద హెడ్ టు టో అంటారు కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ లైక్ బాడీ మాయిశ్చరైజర్స్, హెయిర్ మిస్ట్, హెయిర్ ఫాల్ రిడక్షన్ కోసం హెయిర్ ఆయిల్స్, కన్జంప్షన్స్ కోసం ప్రోటీన్ షేక్స్, హెర్బల్ పౌడర్స్. సో చాలా రకాల నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఇఫ్ మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే యూ క్యాన్. ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ కి ఇంత రెస్పాన్స్ వచ్చి ఇంతమంది ఫార్మ్ స్టార్ట్ చేసి వాళ్ళు చేయడమే కాకుండా తోటి ఫార్మర్స్ ని కూడా మోటివేట్ చేసి ఇన్ని ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారనేది నేనే ఇంకా నమ్మలేకపోతున్నాను. చాలా మంది వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చారు. అండ్ అలానే ఈ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయడానికి వైజాగ్ నుండే కాకుండా డిఫరెంట్ లొకేషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ ప్రొడక్ట్స్ అయితే కొంటున్నారు. సో ఈ మేళా కండక్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక రైతుకి మనం డైరెక్ట్ మార్కెటింగ్ చూపించినప్పుడే
ఎక్స్పెషల్గా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ మార్కెటింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు శ్రమకి అండ్ వాళ్ళు పెట్టే టైంకి వాళ్ళు తయారు చేసే కషాయాలకి ఎక్కువ టైం పడుతుంది. సో వాటన్నిటిని మేనేజ్ చేసి ఒక ప్రైజ్ అమ్మాలంటే వాళ్ళు డైరెక్ట్గా అమ్మితేనే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ అండ్ ఇలాంటి ఈవెంట్స్ని కండక్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండ్ వాళ్ళ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. సో చూసారు కదా 6వ అతి పెద్ద ఆర్గానిక్ మేళా వైజాగ్ లో. సో మీకు ఇంత డీటెయిల్ గా చూపించడానికి నేను విజయవాడ నుంచి వైజాగ్ వరకు వచ్చేసాను. సో నా ఈ ఎఫర్ట్స్ కి మీరు ఎలా నాకు హ్యాపీనెస్ తీసుకురావాలంటే జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్గానిక్ రిలేటెడ్ కంటెంట్ కి ఎవరైనా ఇష్టపడితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ లాస్ట్ టైం నేను పాత విత్తనాల పండుగ అరకులో వీడియో తీశాను. సో దాంట్లో అందరూ నన్ను దాదాపు తిట్టినంత పని చేశారు, కాంటాక్ట్ నెంబర్స్ అవి ప్రొవైడ్ చేయలేదని. సో ప్రతి ఒక్క స్టాల్ డీటెయిల్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. సో ఇఫ్ మీకు ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పర్చేస్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వీడియోస్ మన వైపు నుంచి ఎవ్రీ వీక్ 2 అయితే వస్తూనే ఉంటాయి. సో మీరు ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.